దాంట్లో నా నరసాపురం స్థానం అందులో ఉంది, ఆ ఊహాగానాల్లో ఉంది. సో ఆ ఊహాగానాలు నమ్మి అందులో నా పేరు ఉందని నమ్మి మరి వీళ్ళు గొడవ మొదలుపెట్టారా నాకు తెలియదు. ఎందుకంటే ఆ లెటర్లో ఉన్నది అదైనప్పటికీ కూడా ఇంకేదో పలానా రాజుగారిని ఏదో జాయిన్ చేసుకోకూడదని ఏదో అన్నట్టుగా కూడా ఇదే సోషల్ మీడియాలో చూసామండి. అసలు ఆలు లేదు, చూలు లేదు. అసలు వీళ్ళు గోలేంటో అంటే భారతీయ జనతా పార్టీ ముసుగులో ఉన్న వైసీపీ కోవర్టుల బాధ ఏమిటి అన్నది మరి నాకైతే నిజంగా అర్థం కాల. బట్ ఒకటి నేను అంటే మీరు ఏదో క్లారిటీ అని చెప్పి ఇందాక మీరు ఆ టైటిల్స్ పెట్టినప్పుడు చూసా. అవును, నా వరకు అయితే నర్సాపురం స్థానం నుంచి నేను ఆ స్థానం తెలుగుదేశంకి ఉంటుందా, బహుశా జనసేన అయితే వారు తీసుకున్న స్థానాలు 3 ఉంచుకున్న తర్వాత ఒకటి అనకాపల్లి ఇచ్చారు అని చెప్పి ఆ మాటల్లోనే మొన్న కళ్యాణ్ గారి మాటల్లో మా అన్నయ్య సీటు కూడా నేను అనకాపల్లిని ఇచ్చేసాను అని అనటం జరిగింది. మిగిలిన 2 స్థానాలు ఉంచుకున్నారు అన్నారు. ఏమో కళ్యాణ్ గారు కూడా ఏదో ఒక స్థానం వదిలేసి ఇది ఉంచుకోవచ్చు, చెప్పలేం. సో ఎవరు ఇది తీసుకున్నా సరే నేను వారి అందరితోటి కూడా నేను ముందు నుంచి ఈ స్థానం మీరు తీసుకుంటే గివ్ మీ అన్ ఆపర్చునిటీ అని చెప్పి నేను ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల క్రితం నేను మాట్లాడి ఉన్నాను. కాబట్టి ఈ పోరాటంలో గత 4 సంవత్సరాలుగా నేను జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఉన్మాది మీద, ఒక ఉగ్రవాది మీద, ఒక అరాచకవాది మీద 4 సంవత్సరాల క్రితమే నేను ఒక వ్యక్తిగా నేను ఒక పోరాటం ప్రారంభించా, ఒక పార్టీగా కాదు. ఎందుకంటే పోరాడాలి అంటే ఉద్యమం చేయటం జరిగింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఈ జరుగుతున్న యుద్ధంలో ఎనీవన్ వుడ్ కీప్ మీ యాజ్ దేర్ పార్ట్నర్. అంతవరకు బాగుంది. కాకపోతే ఇక్కడ